లింగం యాదవ్ గారు మీరే చెప్పాలి. అంటే మళ్ళీ మొదటికి వచ్చింది మెట్రో రుణం. గుడ్ మార్నింగ్ అండి. ముందుగా మీకు, హెచ్ఎంటి ప్రేక్షకులకు, అదేవిధంగా పెద్దలకు డెఫినెట్ కూడా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి గారి ఏకైక లక్ష్యం అంటే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలి. ఇవాళ తెలంగాణలో గతంలో మెట్రో ప్రత్యేకించి ఆనాడు దేశంలోనే 2వ స్థానంలో ఉన్నటువంటి హైదరాబాద్ మెట్రో మరి ఇవాళ 9వ స్థానానికి వచ్చింది. ఇవాళ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ని పెంచవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఇలా జనరల్ గా ప్రపంచవ్యాప్తంగా కూడా మెట్రో నగరాల్లో ఏదైతే అభివృద్ధి చెందిన మెట్రో నగరాలలో 70% వరకు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ని యూటిలైజేషన్ జరుగుతుంది. మరి హైదరాబాద్ లో కూడా వాళ్ళ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ని వేస్తే దాంట్లో ప్రత్యేకంగా మెట్రో అనేది, ఎందుకంటే ప్రజలు ఎక్కువ కూడా వాళ్ళకి సమయం భారం తక్కువ ఉంటది కాబట్టి మెట్రోని వినియోగిస్తారు. దీనికి గత ప్రభుత్వం ఆనాడు మరి 10 ఏళ్లు పరిపాలించినటువంటి ప్రభుత్వం ఆ కేసీఆర్ గారు కేంద్ర ప్రభుత్వంతో మరి ఆనాడు ఎందుకు ప్రశ్నించలేదు, ఎందుకు హైదరాబాద్ మెట్రో విస్తరణ సెకండ్ ఫేజ్ విస్తరణ ఎందుకు జరగలేదు అనేది మరి కేసీఆర్ కే తెలుసు. ఆయన ఏనాడు కూడా కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించలేదు. కానీ వాళ్ళ గౌరవ ముఖ్యమంత్రి గారు ఎక్కడ కూడా కేంద్రం, ఇప్పుడే బీజేపీ నాయకుడు చెప్తున్నాడు, అన్న పెద్దన్న ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతుండే ఏదో కేంద్ర ప్రభుత్వం మెహర్బానీ చేసినాడు. అట్లా కాదన్నా, భారత రాజ్యాంగం ప్రకారం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేస్తాయి. అందుకే ఆర్టికల్ 3లో చాలా స్పష్టంగా ఇండియా ఇదేనే ఆర్టికల్ 1 ప్రకారం యూనియన్ ఆఫ్ స్టేట్స్ అంటే రాష్ట్రాలు కేంద్రాలు కలిసి పనిచేయాలి. ఆ బాధ్యత ముఖ్యమంత్రి గారు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులకు గుర్తు చేసిరు. ప్రత్యేకించి తెలంగాణ రాష్ట్రం నుంచి ఉన్నటువంటి ఏదైతే కిషన్ రెడ్డి గారు కేబినెట్ మంత్రి ఉన్నారు, మీరు చొరవ తీసుకోండి, మాకు లో శాంక్షన్ అయినా కూడా ఎందుకు ఇవాళ కేంద్ర ప్రభుత్వం అడగనా? ఈ మెట్రో అంశానికి సంబంధించి మొదటి నుంచి కూడా అంటే ఇతర రాష్ట్రాలతో చూసుకున్నా కూడా 50-50 రేషియోలో మొదటి నుంచి విల్లింగ్ గానే ఉన్నది అని. బట్ పూర్తి స్థాయిలో టేక్ ఓవర్ చేసుకొని మేమే చేసుకుంటాము, ఈవెన్ ఇంట్రెస్ట్ రేటు కూడా తక్కువకే తెచ్చి చేస్తాము, ఆల్రెడీ నష్టాల్లో ఉంది, వాళ్ళు చేయలేక వాళ్ళు పక్కకు జరిగారు, ప్రజా ప్రయోజనం కోసం మేమే చేస్తామని మీరు ఎత్తుకొని ఆల్రెడీ కేంద్రం నుంచి 50 రేషియోలో వాళ్ళు మొదటి నుంచి అంటే ఇతర రాష్ట్రాల్లో కూడా అటువంటి కాన్సెప్ట్ నడుస్తోంది కాబట్టి ఇక్కడ కూడా ఓకే అన్నట్టున్నారు. బట్ మీరు వద్దన్నారు, ముందు సొంతంగా మేమే దాన్ని నడుపుకుంటామని చెప్పేసి అన్నారు, మేమే కట్టుకుంటామన్నారు, ఫేజ్ 2 విస్తరించుకుంటామన్నారు. బట్ ఇప్పుడు మళ్ళీ పాతదానికే ఒప్పుకొని వచ్చినట్టు అనిపిస్తోంది. జోష్నా గారు, ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇవాళ మెట్రో ఫేజ్ 1 అనేది ఇవాళ ఎల్ఎన్టీ ఆధ్వర్యంలో నడుస్తుంది. అయితే ఈ ఎల్ఎన్టీ ఇప్పుడు సెకండ్ ఫేజ్ వాళ్ళు చేయమని చెప్పారు. సో ఇవాళ సెకండ్ ఫేజ్ ఏదైతే ఉందో ప్రజెంట్ గవర్నమెంట్ లేదా ఫస్ట్ ఎల్ఎన్టీ 2 కలిసి పనిచేయడం వల్ల టికెట్ డిస్ట్రిబ్యూషన్ లో కానీ స్టేషన్ల యొక్క దీంట్లో విషయంలో టేక్ ఓవర్ల విషయంలో ప్రాబ్లం వస్తుంది. దానివల్ల వాళ్ళు చేయమంటేనే రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ ఒక ప్రైవేట్ సంస్థ నుంచి ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటే వచ్చే నష్టం ఏందండి? రాష్ట్ర ప్రభుత్వం అంటే ఎవరండి? మన అందరిది కదా, ప్రజల ఆస్తి కదా. దాని మీద కూడా ఏదో ఎవరో వ్యక్తి తీసుకున్నట్టు లేదో వ్యక్తి జేబులో పోయినట్టు మాట్లాడితే ఎట్లండి? అంటే ఇంత అనాలోచితంగా ప్రభుత్వ ఆస్తి కదండి, ప్రభుత్వం అంటే మనందరిది ఆస్తి, దానికి గర్వపడాలి కదా. ప్రైవేట్ సంస్థ నుంచి ప్రభుత్వానికి వస్తే ఎవరైనా దాని మీద క్రిటిసిజం చేస్తారా? అంటే మీ ఉద్దేశం ఏంది? సో అది వాళ్ళ విజ్ఞతకు వదిలేస్తా అంటే ఏది పడితే అది మాట్లాడి ఏదో ఒకటి మాట్లాడాలి. అయితే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం దీని మెట్రో విస్తరణ చేయాలి, ప్రజలకు ఇబ్బందులు జరగవద్దు, ఇవాళ ఎక్స్పాన్షన్ చాలా అవసరం ఉందనేది దాన్ని గుర్తించి ముఖ్యమంత్రి గారు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం సహకరించకుంటేనే కదా ఇవాళ చూడండి, మేము ఎక్కడ క్రిటిసైజ్ చేయట్లేదు. ఇవాళ వైజాగ్ లాంటి సిటీలకు ఇచ్చిరు, సూరత్ లాంటి సిటీలకు కూడా మెట్రో ఇచ్చిరు. మరి తెలంగాణకు హైదరాబాద్కి ఎందుకు ఎక్స్పాండ్ చేయట్లేదండి? వాళ్ళ కేంద్ర ప్రభుత్వం తెలంగాణ మీద చిన్న చూపు చూస్తుంది. ఇది మంచి పద్ధతి కాదన్నాం, మీరు చేయకపోతే మేమే చేసుకుంటామని చెప్పినాం. ఇవాళ జపాన్ సంస్థ నుంచి రుణం తీసుకోవడానికి సిద్ధంగా అది రుణం కూడా శాంక్షన్ చేసింది. అయితే ఏదేమైనా కూడా నిన్న మొన్న జరిగినటువంటి వైష్ణవి వైభవ్ తోటి రైల్వే మంత్రి గారితో కానీ జపాన్ సంస్థ అయినా ఈ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకులైనా మనం బయట నుండి తీసుకున్నప్పుడు కేంద్రం సహకారం లేకపోతే, కేంద్రం షూరిటీ లేకపోతే, ఆర్బీఐ గ్యారంటీ లేకపోతే వాళ్ళు అప్పివ్వరు కదా. సో అది ఓకే అయింది అంటే వాళ్ళు ఓకే చేసినట్టే కదా, వాళ్ళు ఒప్పుకున్నట్టే కదా మధ్యవర్తిగా ఉండి. ఈవెన్ ఇది కూడా వచ్చింది కదా ఇప్పుడు జపాన్కు సంబంధించిన దానికి సంబంధించి ఒకవేళ అంటే మీరు ప్రకటనలు అదేవిధంగా టికెట్లు వచ్చిన దానిపైన కడతా అన్నారు. ఒకవేళ మీరు కట్టకపోతే అంటే మనం కట్టకపోతే రాష్ట్రానికి వచ్చే నెల వచ్చేటువంటి కేంద్రం నుంచి వచ్చే నిధులు ఉంటాయి కదా, వాటిలో కట్ చేసైనా ఇస్తామని కేంద్రం ఒప్పుకుంటేనే కదా ఇప్పుడు జపాన్ సంస్థ నుంచి కానీ మిగతా వాటి నుంచి అప్పు ఇవ్వడానికి వాళ్ళు ఒప్పుకుంది. సో అప్పుడు కేంద్రం సహకరించినట్టు అవుతుందా, ఇవ్వద్దు అని చెప్పినట్టు అవుతుందా? నేను అదే చెప్తున్నాండి. ఇవాళ
ఒక దేశము ఇన్వెస్ట్మెంట్ పెట్టినప్పుడు కేంద్ర ప్రభుత్వం అనుమతి అవసరం లేదు, కానీ లోన్ తీసుకున్నప్పుడు డెఫినెట్, ఎందుకంటే అది ఫెడరల్ స్ట్రక్చర్, కోఆపరేటివ్ ఫెడరల్ స్ట్రక్చర్ లో అది భాగం అండి. కేంద్ర ప్రభుత్వం బాధ్యత. ఐఆర్ఎఫ్సి మేము తీసుకుంటామన్న మీడియేటర్ ఉన్నది. తర్వాత దానికి ఏ కారణాలు ఎందుకు జరగలేదు అనేది మనకు చాలా స్పష్టంగా అర్థమైంది. సరే ఏదేమైనా కూడా ఒక రాష్ట్ర ప్రభుత్వం మాకు తెలంగాణ అభివృద్ధి జరగాలండి. వాళ్ళ కేంద్రం మీద మేము నిందించడమో లేదా ఇంకొకరి కాదు. రాష్ట్ర ప్రభుత్వం కోసం, అభివృద్ధి కోసం ఒక ప్రభుత్వాధినేతగా ముఖ్యమంత్రి గారు ఎన్నిసార్లైనా ఢిల్లీ పోతారు, మంత్రులను కలుస్తారు. మీరు చూశారు నిన్న వాళ్ళ మనోహర్ లాల్ ఖట్టర్ గాని వైష్ణవ్ గారిని కలిసి మా ముఖ్యమంత్రి గారు చెప్పింది ఏంటండి, మాకు సపోర్ట్ చేయండి, మీ బాధ్యత అన్నాం. ఇవాళ దాని గురించి మాకు వడ్డీ రేట్ 4% కే మాకు గతంలో వాళ్ళు ఇస్తా ఉన్నారు, మీరు కూడా దానికి కన్ఫర్మ్ కాండి అన్నాం. దానికి అగ్రే లెట్స్, మేము ఒక ఆశాభావంగా ఉన్నాం. రాష్ట్రం అభివృద్ధి కోసం ఎన్నిసార్లు అయినా పోతాం, ఎవరినైనా కలుస్తాం, దాంట్లో తప్పులేదు కదా. మీరు ఆనాడు ప్రశ్నించలేదు. ఇవాళ కేంద్ర ప్రభుత్వం 50-50 ఇయర్స్, మరి మీ బాధ్యత ఎందుకు ఇవ్వలేదండి? మన వైజాగ్ మెట్రో ఎక్స్ప్రెస్ అక్కడ అనుమతులు ఇచ్చారు, సూరత్ కి ఇచ్చారు, 50% ఇవాళ అక్కడ చేస్తున్నారు మిగతా రాష్ట్రాల్లో. మరి తెలంగాణకి ఎందుకు చేయలేదు మీరు? అంటే మీ అడుగు ఇన్ని సంవత్సరాలు ఎందుకు చేయలేదు? మెట్రో ఎక్స్పాన్షన్ గతంలో ఒక 2వ స్థానంలో ఉన్నటువంటి హైదరాబాద్ మెట్రో ఇవాళ 9th ప్లేస్ ఉంది. మరి దీనికి కారణం మీరు కదా. లింగం యాదవ్ గారు, ఫస్ట్ ఫేజ్ మొత్తం మెట్రో ఎల్ఎన్టీ నడిపింది, నష్టాల్లో ఉన్నది, వైదొలిగింది, ప్రభుత్వం టేక్ ఓవర్ చేసుకున్నది, మేము కడతామన్నది. ఇక్కడ కేంద్రాన్ని అడిగినట్టు కానీ లేదంటే అంటే అక్కడ కేంద్ర ఇన్వాల్వ్మెంట్ మనకి ఎక్కడ కనిపించట్లేదు కదా. అంటే ఇది మొదటి నుండి ఈ లైనే వేరుగా ఉంది, ఈ లైనే వేరుగా ఉంది. ఇప్పుడు మీరు మొన్న ఇట్లా చేస్తారా లేదా అని మొన్న ఒక 3 ప్రతిపాదనలు మీరు గట్టిగా పెట్టారు. లేదంటే మొత్తం రాష్ట్ర ప్రభుత్వం చేయాలి, రాష్ట్ర ప్రభుత్వం ప్రజల కోసం, ప్రజా ప్రయోజనం కోసం నష్టం ఉన్నా కూడా మేము చేస్తామని మొత్తం మీరే కదా ఎత్తుకున్నది కాదా? అండి జోష్న గారు, మీరు చిన్న లాజిక్ మిస్ అవుతున్నారు. ఇక్కడ ప్రాబ్లం ఏమంటే మిగతా రాష్ట్రాల కేంద్ర ప్రభుత్వం మెట్రో ఇచ్చింది, తెలంగాణకు చిన్న చూపు చూస్తున్నానే కదా. మీరు చేయకపోయినా మీరు ఎట్లాగో తెలంగాణ పట్టించుకోవట్లేరు, మీరు తెలంగాణ అభివృద్ధి కావడం మీకు ఇష్టం లేదు. అయినా మా అవసరం తెలంగాణ ప్రజల్ని మేము గౌరవించుకుంటాం, మా ప్రజలకు ఇబ్బంది జరగొద్దు, మేము కష్టానైనా భరిస్తాం, తెలంగాణ ప్రజలకు ఇబ్బంది రావద్దన్నో దాంట్లో తప్పే ఉందండి. ఎందుకంటే ఇవాళ మీరు చూడండి, హైదరాబాద్ లాంటి నగరంలో ఇవాళ చిన్న వర్షాలు వస్తే ఎట్లా ఇబ్బందులు అవుతున్నాయి. ఇవాళ బెంగళూరు లాంటి నుంచి ఎందుకు ఇవాళ కంపెనీలని, ఐటీ కంపెనీలు బయటకు వచ్చేస్తున్నాయి? కారణం ఏంటండి? ముంబై, ఢిల్లీ నగరాల పరిస్థితులు చూడండి. ఆ పరిస్థితులు తెలంగాణకు రావద్దు, హైదరాబాద్ కు రావద్దు. ఇవాళ హైదరాబాదు గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ క్యాపిటల్ గా ఎదిగింది. ఈ నగరాన్ని మనకు మెట్రో ఎక్స్పాండ్ చేస్తే ఇవాళ దీని వల్ల మనకి ఇంకా పెట్టుబడులు వస్తాయి, ప్రజలు ఇబ్బందులు తీరుతాయి అనేది మా లక్ష్యం. దానికోసం మేము పోయినాం. ఇవాళ కేంద్ర మంత్రులు చేస్తామన్నారు. లెట్స్ సీ, హోప్ ఫర్ ద బెస్ట్. 2 నెలల టైం ఇవాళ ఎస్బీఐ కి క్యాంప్ కి ఇచ్చారు, మళ్ళీ దాన్ని మదింపు చేస్తా ఉన్నారు. మేము ఇప్పటికి కూడా ఆశాభావం ఉన్నాం. తెలంగాణ అభివృద్ధి మా లక్ష్యం. మళ్ళీ మీ వాయిస్ తీసుకుంటా లింగం యాదవ్.